హాయ్ గాయ్స్, ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉండాలి. సో మనమైతే భద్రాచలం వెళ్తున్నాం. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ బస్. ఎస్, బస్ అయితే వచ్చేసింది గాయస్. ఎస్ గాయస్, బస్ అయితే ఎక్కేసినాం. మంచిగా స్లీపర్లో అనుకున్నాం. ఇక ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ ద న్యూ అప్డేట్స్. డూ సబ్స్క్రైబ్. సో టైం వచ్చేసి 11:30 అవుతుంది గాయస్. మ్యాక్సిమం మార్నింగ్ 5:30 or 6 వరకు భద్రాచలంలో ఉంటాం. ఎస్, ఫైనల్లీ భద్రాచలం బస్ స్టాప్లో అయితే దిగిపోయినాం. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది గాయస్. సో మేము ఆటో మాట్లాడుకొని రూమ్కి అయితే వెళ్తున్నాం. సో రూమ్ అయితే తీసుకున్నాం గాయస్ ఇక్కడ. సో చెక్ ఇన్ చేయడానికి లగేజ్ అయితే పైన పెట్టడానికి వెళ్తున్నాం. సో మీకు ఒకసారి వ్యూ అయితే చూపిస్తాను. యాక్చువల్లీ ఇది వచ్చేసి టెంపుల్ పక్కనే. ఎస్ గాయస్, ఫైనల్లీ ఆఫ్టర్ 2 hours కొంచెం సెపరేట్ తీసుకొని ఇప్పుడైతే మనం స్నానం చేసి రెడీ అయిపోయినాం. లెట్స్ గో టు టెంపుల్ గాయస్. ఎస్, సో యాక్చువల్లీ మీకు ఒక వ్యూ అనేది చూపిస్తాను. పొద్దున చూపించలేదు. యాక్చువల్లీ ఏంటంటే అక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి. ఆ స్టెప్స్ ఎక్కగానే గోదావరి నది. సో దిస్ ఈస్ ద ఫిట్ చెక్ ఫర్ ద టెంపుల్ గాయస్. లెట్స్ గో. టెంపుల్కి వే అయితే అట్నా నుంచి అంట. సో యాక్చువల్లీ టెంపుల్కి 2 ways ఉన్నాయి. ఒకటి ఇక్కడ నుంచి అండ్ ఒకటి ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు అండ్ ఇంకొకటేమో ఇటు సైడ్ నుంచి ఇట్లా స్టెప్స్ ఎక్కి వెళ్ళొచ్చు. సో బ్యాక్ సైడ్ నుంచి వచ్చేసి ఏంటంటే అక్కడ డైరెక్ట్ మనకి లిఫ్ట్ దగ్గర వెళ్ళిపోతాం మనం. ఇక్కడైతే కొన్ని స్టెప్స్ ఉంటాయి, దీని పక్కనే లిఫ్ట్ కూడా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి గోశాల అక్కడ పైన ఉంటుంది. అండ్ ఇదే లిఫ్ట్. సో ఎస్, చూడొచ్చు మీరు లిఫ్ట్ ఇక్కడ. అండ్ ఇంకొక వే కూడా ఉంటుంది, అది చూపిస్తుంది. ఇప్పుడు వచ్చిన స్టెప్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. ఫ్రీ దర్శనం తీసుకునే వాళ్ళు వెళ్ళొచ్చు, ఆర్ఎల్స్ టికెట్ తీసుకునే వాళ్ళు 100 rupees టికెట్ తీసుకుని కూడా వెళ్ళొచ్చు. ఫోన్ అయితే అలౌ చేయరు లోపల. మీరైతే కౌంటర్ లిఫ్ట్ పక్కన ఒక డిపాజిట్ ఫీ ఉంటుంది, అక్కడ మీరు ఈచ్ ఫోన్ 5 rupees ఉంటుంది. దర్శనం కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే మేము ప్రసాదం కోసం వెళ్తున్నాము. అది యాక్చువల్లీ అది బ్యాక్ సైడ్ నుంచి ఉంది అండ్ ఇంకొక రూట్ కూడా ఉంది, ప్రసాదం కౌంటర్. సో మీరు చూడవచ్చు లడ్డు, పులిహోర అనేది ఓన్లీ మార్నింగ్ టైంలోనే ఉంటుంది. మీరైతే ఈవినింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ ఆర్ నైట్ వస్తే మీకు లడ్డూసే ఉంటాయి, పులిహోర ఉండదు. పులిహోర ఓన్లీ మార్నింగ్ టైంలోనే. పొద్దున్న నుంచి అసలు ఏం తినలేదని ఇక దర్శనం కాగానే డ్రెస్ చేంజ్ చేసుకొని మేమైతే ఒక టిఫిన్ సెంటర్కి అయితే వచ్చేసాము. ఇక ఈ రోజుకి ఆ టిఫిన్ లంచ్ ఇవి దోశలే అనుకొని ఇక తినేసి అక్కడ నుంచి మేమైతే నెక్స్ట్ ప్లేస్ కోసం ఆటో మాట్లాడుకొని స్టార్ట్ అవుతాం. అక్కడ నుంచి మేము తినేసి మేము డైరెక్ట్గా మా రూమ్కి అయితే వచ్చేసాం. ఎందుకంటే గోదావరి నది మా రూమ్ పక్కనే ఉంది కాబట్టి స్టెప్స్ ఎక్కేసి అలా గోదావరి నదికి వెళ్ళాం. గోదావరి నది దగ్గరకు వచ్చేసాం. ఇక్కడైతే వాటర్ అయితే అంటలేము, చూడండి మీకు ఇక్కడ చూపిస్తాను. కొంచెంసేపు అలా షాపింగ్ చేసుకొని రూమ్ అయితే చెక్అవుట్ చేసేసి ఆటోలో బస్ స్టాండ్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. టైం వచ్చేసి 9:30 అవుతుంది గాయస్. బస్ స్టాప్లో ఉన్నాం, ఇంకా బస్ రాలేదు. సో దర్శనం అయితే బాగా జరిగింది. బస్ అయితే వచ్చేసింది గాయస్. ఎస్, మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది గాయస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్ గాయస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Manish Prince World. And this is Manish signing off. Thank you and stay tuned for new vlogs.